హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూడండి అలసంద వడలు. అలసంద వడలు నేను ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టుకున్నాను. చూడండి ఇంత అయ్యింది. ఇదంతా నైట్ మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సినంత మాత్రం కొంచెం గిన్నెలో తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొంచెం సోడా పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. పిండి మిక్సీ పట్టేటప్పుడు మరీ గట్టిగా మరీ గట్టిగా పట్టుకున్నా పర్లేదు, కానీ ఎక్కువ వాటర్ వేసి మాత్రం మిక్సీ పట్టుకోవద్దండి. ఎందుకంటే లూజ్ అయిపోతే మనకు వడ వేసుకోవడానికి రాదు. కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేయకోకుండా మిక్సీ పట్టుకుంటే మాత్రం వడల టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా వేసుకోండి. మేమైతే అలసంద వడలు అంటామండి. కొంతమంది ఇంకొకలాగా కూడా అంటారు కదా. చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అలసంద వడలు. దీని కాంబినేషన్ చికెన్ అయితే చాలా బాగుంటుందండి. మాకైతే చాలా ఇష్టము, మేము బాగా తింటాము వడలు. ఫేవరెట్ అనమాట ఈ అలసంద వడలు, బజ్జీలు. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు చేతితో వేసుకోవడం రాకపోతే అదే కొంతమంది క్లాత్ మీద వేసుకుంటారు, కొంతమంది ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, కట్ చేసుకొని వాటి మీద కూడా వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలా వస్తుంది కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నాను. రాని వాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు. ఫస్ట్ మనము వడ ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం మంట స్లోగా పెట్టేసి సిమ్లో పెట్టేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ అనేది హై పెట్టుకొని బాగా ఇవన్నీ వేయించుకోవాలి. కలర్ అయితే బాగా కొంచెము గోల్డెన్ కలర్, రెడ్ కలర్ రావాలి. బాగా వేగిపోతే అప్పుడు మనకి వడల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. బయట ఏమో క్రిస్పీగా ఉంటాయి, లోపలేమో మెత్తగా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. బయట హోటల్లో ఎలా వేస్తారో అలాగే ఉంటాయి. మనము నైట్కి కావాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదు మనకు ఆఫ్టర్నూన్ కావాలంటే నైట్ నానబెట్టుకొని మధ్యాహ్నం మిక్సీ పట్టుకొని అప్పుడప్పుడైనా వేసుకోవచ్చండి. దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఒక 3-4 అవర్స్ నానబెడితే చాలు. దోసపిండిలాగా పులవాలి అట్లా ఏం లేదు, మనం అప్పుడప్పుడికైనా వేసుకోవచ్చు. చూడండి వడల కలర్ ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇలా సపరేట్ చేసుకుంటే వడలు అనేది రెడీ అయిపోతాయి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రము. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చినాయి, క్రిస్పీగా ఉన్నాయండి వడలు అయితే మాత్రం. చూడండి దాని కాంబినేషన్ చికెన్ అనమాట. మా లంచ్ అయితే ఈరోజు ఇలా అయిందండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాగే మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.